శ్రీ హనుమాన్ భక్తి కథ. జననం పవనపుత్రుడి ఆవిర్భావం. హిమాలయాల అంచుల్లోని కిష్కింద అరణ్య ప్రాంతం. ఆకాశం నీలంగా మెరిసే ఉదయం. అంజనాదేవి ఎంతో కాలంగా తపస్సు చేసి శివుని ఆశీర్వాదంతో ఒక అద్భుత శిశువును పొందింది. ఆ శిశువు సాధారణుడు కాదు. అతడు పవనదేవుడి అనుగ్రహంతో జన్మించిన పవనపుత్రుడు. శిశువుని చూసిన క్షణమే అడవి మొత్తం ఒక సౌమ్యమైన శక్తితో నిండిపోయింది. అంజనాదేవి అతనికి పేరు పెట్టింది హనుమాన్. హనుమాన్ చిన్నప్పటినుంచే చురుకుగా, తెలివిగా, ఆశ్చర్యకర శక్తితో ఉండేవాడు. ఒక ఆకలివేసిన ఒక ఉదయం తూర్పున ఎర్రగా మెరుస్తున్న సూర్యుడిని చూసి ఇది పండే అని అనుకుని ఆకాశంలోకి ఎగిరి సూర్యుడివైపు దూసుకెళ్లాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇది బాలుడి ఆట కాదు, అతని అనంత శక్తి సంకేతం. ఇంద్రుడు భయపడి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. దెబ్బకు హనుమాన్ చిన్ని గడ్డం దగ్గర గాయం. అందుకే హనుమాన్. హనువు అంటే గడ్డం. పవనదేవుడు కోపంతో ప్రాణవాయువును విలిపివేయగా ప్రపంచం ఆగిపోయింది. అప్పుడు దేవతలు హనుమాన్కు వరాలిచ్చారు. అమిత బలం, దీర్ఘాయువు, అజేయత్వం, జ్ఞానం మరియు అత్యంత గొప్పవరం భక్తి. శాపం: శక్తి మరిచిపోయిన యోగి. హనుమాన్ శక్తివంతుడైనా ఒక సందర్భంలో ఋషుల అనుగ్రహంతోనే తన శక్తిని మరిచిపోయే శాపం వచ్చిందని చెబుతారు. అది శిక్ష కాదు, ఒక రహస్యం. సరైన సమయం వచ్చేవరకు శక్తి బయటపడదు అన్న సందేశం. అతడు తర్వాత విద్య నేర్చుకున్నాడు, వేదాలు గ్రహించాడు, సేవాభావం పెంచుకున్నాడు. అంత గొప్ప శక్తి ఉన్నా అహంకారం లేదు. ఇదే హనుమాన్ మహిమ. రాముడితో కలయిక. నిజమైన జీవిత మార్పు. ఒకరోజు పంచవటిలో సీతాదేవి అపహరణ తర్వాత రాముడు, లక్ష్మణుడు అడవుల్లో వెతుకుతున్నారు. కిష్కింధ ప్రాంతంలో సుగ్రీవుడి మంత్రి అయిన హనుమాన్ ఇద్దరు వీరులను చూసి పరీక్షించడానికి వచ్చాడు. బ్రాహ్మణ వేషంలో మాట్లాడి వాళ్లలోని ధర్మశక్తిని గుర్తించాడు. ఆ క్షణమే హనుమాన్ హృదయంలో ఒక వెలుగు. ఇవ్వాళ నేను నా ప్రభువుని చూశాను అనే భావన. రాముడు అతని భక్తిని చూసి ప్రేమతో పలికాడు. అప్పటినుంచి హనుమాన్ జీవితం ఒక్క మార్గంలోనే, రామసేవ. సుగ్రీవ సహాయం. ధర్మం కోసం పోరాటం. హనుమాన్ రాముణ్ణి సుగ్రీవుడితో కలిపాడు. వాలితో సుగ్రీవుడి బాధ, రాజ్యహరణం, అవమానం అన్నీ తెలిసి రాముడు ధర్మస్థాపనకు సిద్ధమయ్యాడు. యుద్ధం తర్వాత సుగ్రీవుడికి రాజ్యమొచ్చింది. ఇది హనుమాన్ తెలివి, వ్యూహం, సేవ మూడింటి సమ్మేళనం. సీతా అన్వేషణ. సముద్రాన్ని దాటిన సంకల్పం. సీతమ్మ జాడ కోసం వానరసేన సముద్రతీరానికి వచ్చింది. అక్కడ అందరూ ఆగిపోయారు. ఎవరు దాటగలరు? అప్పుడు జాంబవంతుడు హనుమాన్ని గుర్తుచేశాడు. నీకు శక్తి ఉంది, నువ్వే చేయగలవు. శక్తిని గుర్తుచేసుకున్న హనుమాన్ గర్జించాడు. గాలిలా పరుగెత్తి పర్వతంలా ఎగిరి సముద్రాన్ని ఒక్క దూకుతో దాటాడు. మార్గంలో మైనాక పర్వతం విశ్రాంతి ఇచ్చినా హనుమాన్ ఆగలేదు. సురస పరీక్షించినా వినయంతో దాటాడు. సింహిక అడ్డుకున్నా ధైర్యంతో జయించాడు. ఎందుకంటే ఇది ప్రయాణం కాదు, భక్తి మిషన్. లంకలో సీత దర్శనం. ఆశ, ధైర్యం, భరోసా. లంక నగరం. బంగారు కోటలు, రాక్షసుల కాపల. హనుమాన్ చిన్న రూపం తీసుకుని గుప్తంగా ప్రవేశించాడు. అశోకవనంలో సీతమ్మను చూశాడు. వేదనలో, కాని ధైర్యంలో. హనుమాన్ ఆమెకు రామముద్రిక ఇచ్చాడు. సీతమ్మ కన్నీళ్లతో రాముడు బ్రతికే ఉన్నాడా అని అడిగింది. హనుమాన్ స్వరం సౌమ్యం. అమ్మా, ప్రభువు వస్తున్నాడు, మీరు ఒంటరి కాదు. ఆ మాటే సీతమ్మకు జీవం. లంక దహనం. హెచ్చరిక కాదు, ధర్మాగ్ని. రావణుడి సభలో హనుమాన్ నిలబడి రామ సందేశం చెప్పాడు. అహంకారంతో రావణుడు తోకకు నిప్పు పెట్టమన్నాడు. అది రావణుడి తప్పు. హనుమాన్ శక్తిని కాదు, రామధర్మాన్ని తక్కువ అంచనా వేశాడు. హనుమాన్ ఆ బంధనాలను తేలికగా తెంచుకుని లంకంతా దహనం చేశాడు. కాని అశోకవనం, సీతమ్మ ఉన్న చోట మాత్రం కాపాడాడు. అదే అతని నియంత్రణ. శక్తి ఉన్నా దారి తప్పడు. సంజీవనీ పర్వతం. ప్రాణరక్షకుడు. యుద్ధంలో లక్ష్మణుడు శక్తి అస్త్రంతో కుప్పకూలిపోయాడు. సంజీవని మూలిక అవసరం. హనుమాన్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. హిమాలయాలకు వెళ్లి మూలిక గుర్తించలేకపోతే పర్వతం మొత్తాన్ని ఎత్తుకుని తెచ్చాడు. అది శక్తి ప్రదర్శన కాదు,
ప్రాణరక్షణ కోసం భక్తి పరుగులు. హనుమాన్ మహిమ. భక్తి అంటే ఇదే. రాముడు విజయానంతరం అందరికీ వరాలిచ్చాడు. హనుమాన్ మాత్రం ఒక్కటే అడిగాడు, ప్రభూ, మీ నామం నా హృదయంలో ఎప్పుడూ ఉండాలి. మీ సేవే నా జీవితం. అందుకే హనుమాన్ చిరంజీవి. ఎక్కడ రామకథ ఉంటుందో అక్కడ హనుమానుంటాడు. ముగింపు. మన జీవితానికి హనుమాన్ సందేశం. భక్తి = బలం, వినయం = మహిమ, ధైర్యం = విజయమార్గం, సేవ = నిజమైన ఆధ్యాత్మికత. రామ్ అన్న ఒక్క మాట మనలోని హనుమాన్ని మేల్కొలుపుతుంది.